పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద తెలంగాణ మాజీ సర్పంచ్లు నిరసనకు దిగారు. గన్ పార్క్ వద్దకు పెద్ద సంఖ్యలో మాజీ సర్పంచ్లు చేరుకున్నారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు సర్పంచ్లు. దాదాపు 1200 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. బిల్లులు క్లియర్ చేయకపోతే లోక్సభ ఎన్నికల్లో సర్పంచ్లందరూ నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం బిల్లుల్ని క్లియర్ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవట్లేదని తెలంగాణ సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెండింగ్ బిల్స్ ఇవ్వడం లేదు. గత ప్రభుత్వాన్ని కూడా అనేక మార్లు మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలు అవుతుంది. పోయిన నవంబర్ 6వ తారీఖు నాడు ఎన్ఆర్జీఎస్ నుంచి మిగతా గ్రాంట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 4 రోజుల లోపల పూర్తిగా చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. దానికోసం ఈ రోజు ప్రజా ఉద్యమంగా ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్మాణం చేసుకుని ఈ ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తారు. మనకు పెండింగ్ బిల్స్ ఇవ్వడం లేదు. గత ప్రభుత్వాన్ని కూడా అనేక మార్లు మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం